క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఈ జీవితంలో రెండు రకాల స్వభావాలు ఉన్నాయి. మొదటిది, ఈ మనిషి పునీతుడు కాగలడు, ఈ మనిషి పాపి కూడా కాగలడు. ఆశ్చర్యం కదా! ఒకే మనిషి పునీతుడు కాగలడు, ఒకే మనిషి పాపిగా కూడా మారగలడు. ఇదే మనిషి చక్కగా దేవుని సన్నిధిలో ఉన్న స్వర్గాన్ని చేరగలడు, ఇదే మనిషి కటిక పాపము చేసి నిత్య నరకాగ్నికి కూడా పోగలడు. మనిషిలో ఉన్నటి స్వభావం ఇది. మరి ఎలాగా, ఏం చెయ్యాలి, మనం ఎలాగ జీవించాలి అంటే ప్రియులారా, ఒకానొక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచంలో అత్యంత క్రూరవంతమైన జంతువేంటి, అదేవిధంగా అత్యంత మంచి జంతువేంటి, అత్యంత క్రూరమైనటువంటి జంతువేంటి, అదేవిధంగా అత్యంత ప్రేమను చూపించే ప్రేమ కలిగే జంతువేంటి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ కాలంలో మంచి రాజులు ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. ఆయన తన రాజ్యంలో చాటింపు వేయించాడు. మీలో ఎవరైనా కానీ ఈ పోటీలో పాల్గొనాలి అంటే మీరు 2 జంతువులు తీసుకొని రావాలి. ఒకటి అత్యంత క్రూరమైన జంతువు, రెండవది అత్యంత ప్రేమ కలిగినటువంటి జంతువు. మంచి జంతువు, చెడ్డ జంతువు. చాలామంది పోటీలో పాల్గొనడానికి వచ్చారు. అందరూ కూడా ఒక చేతిలో ఒక జంతువుని, మరొక చేతిలో మరొక జంతువుని తీసుకొని ఆ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. కొంతమంది ఒక చేతిలో పెద్ద పులిని, మరొక చేతిలో పిల్లిని, కొంతమంది ఒక చేతిలో పిల్లిని, మరొక చేతిలో ఎలుకని పట్టుకొని వచ్చారు. ఒక చేతిలో గొర్రెని, మరొక చేతిలో తోడేలుని పట్టుకొని వచ్చారు. ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి జంతువులన్నిటినీ కూడా వారి 2 చేతుల్లో కూడా తీసుకొని వచ్చారు. ఒకటేమో క్రూరమైన జంతువు, రెండవదేమో ప్రేమ కలిగినటువంటి జంతువు. కానీ ఒక గ్రామము నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చాలా బరువైనటువంటి వాటిని మోసుకొని వచ్చాడు. కానీ ఆ వ్యక్తి 2 బరువైనటువంటి వాటిని మోసుకొచ్చాడు, కానీ అందులో ఏముందో ఎవరికి కూడా తెలియటం లేదు. అందులో ఏముందో కూడా ఎవరికి తెలియడం లేదు. సరే, రాజు వచ్చాడు. అదేంటయ్యా అలా తెచ్చావు, దానిలో ఏముందో అందరూ చూడాలి కదా, చూతురుగాని రాజా, నేను చూపిస్తాగా, మీకెందుకు తొందర, నేను చూపిస్తాను కదా అన్నాడు. సరే, ఇప్పుడు భూమి మీద అత్యంత క్రూరమైన జంతువేంటో చూపించు అన్నాడు. వెంటనే తాను ఒక బోనులో బంధించి ఒక జంతువుని తెచ్చాడు. ఆ బోనుకు కప్పినటువంటి క్లాత్, ఆ యొక్క వస్త్రాన్ని బయటికి తీశాడు. ఇంకేముంది, ఆ బోనులో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఎవరున్నారండి? ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. కోపం వచ్చింది రాజుకి. ఏంటి నువ్వు, ప్రపంచంలో ఇంకా క్రూరమైన జంతువు ఏదీ లేదా, మనిషి అంత క్రూరుడా, ఎందుకలా అంటున్నావు అంటే ఆ వ్యక్తి అన్నాడట, రాజా, ఈ భూమి మీద ఏ జంతువుకు లేనటువంటి క్రూరత్వం మనిషికి ఉంది. ఎందుకంటే ఏ జంతువైనా కానీ తన జోలికి వస్తే, చివరికి పులి కూడా, సింహము కూడా తన జోలికి వస్తే కానీ, లేకపోతే తనకు ఆకలి అయితే కానీ, తనకు అవసరం ఉంటే కానీ వేరే జంతువుని చంపుతుంది. కానీ మానవుడు అలా కాదు. మానవుని యొక్క క్రూరత్వం ఎంత భయంకరమైనటువంటిది అంటే తన సంతోషం కోసం కూడా చంపుతూ ఉంటాడు. ఏమండి, మీకు అందరికీ దోమల బ్యాట్లు ఉన్నాయా? మస్కిటో బ్యాట్స్ ఉన్నాయా? ఏం చేస్తాం మనం? ఆ బ్యాట్ తోటి దోమను ఎట్టంట పట్టక్క మనగానే చచ్చిపోద్ది, వదిలిపెడతామా? మనకు ఆనందం ఎప్పుడంటే అది పట్టా 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 పేలినప్పుడు ఆనందం అన్నమాట. టకా టకా పేలుతుంటే మనకి సంతోషం అన్నమాట. మనిషి మహాక్రూరుడండి. ఎంత క్రూరుడంటే అన్యాయంగా, అక్రమంగా హిట్లర్ లాంటి వాళ్ళు కోట్ల మంది యూదులని చంపివేశాడు. ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు పిల్లరా. మానవుడు అనేటువంటి వానిలో క్రూరత్వం అనేటువంటి దాగి ఉంది.
ఒక జంతువు ఎప్పుడూ కూడా తన కడుపు నిండితే వెళ్ళి పడుకుంటుందండి, అవునా కాదండి? తన కడుపు నిండితే చాలు జంతువుకి, బయట పెరిగేటువంటి జంతువులు అవి వెళ్ళి పడుకుంటాయండి. మనిషి కడుపుకి అంతం లేదు. కోట్ల రూపాయలు, తర్వాత 100 కోట్ల రూపాయలు, తర్వాత 1000 కోట్ల రూపాయలు, తర్వాత లక్షల కోట్ల, అంతం లేదు. రాజా, ఇదిగో మనిషి కంటే క్రూరమైన జంతువు ఇంకొకటి లేదు అని చెప్పి. నిజమేనయ్యా, నువ్వు చెప్పింది, మనిషిలో చాలా క్రూరత్వం దాగి ఉంది, మనిషిలో చాలా క్రూరత్వం దాగి ఉంది అన్నాడు. ఆ తరువాత మరి ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమ కలిగిన జంతువేది అన్నాడు. రెండవ దాని కప్పు కూడా, ఆ క్లాత్ కూడా, ఆ వస్త్రాన్ని కూడా తీశాడు. దానిలో కూడా మనిషే ఉన్నాడు. దానిలో ఎవరున్నారు? మనిషే ఉన్నాడు. ఇదేంటయ్యా, రెండు మనిషి మధ్యలను తీసుకొచ్చి, ఇద్దరు మనుషులను తీసుకొచ్చి అత్యంత క్రూరమైన మనిషి అంటున్నావు, అత్యంత ప్రేమ కలిగిన మనిషి అంటున్నావు అంటే, అవును మహారాజా, మనిషికి ఉన్నంత ప్రేమ, కరుణ, దయ, జాలి ఇంకా ఏ జంతువు కూడా ఈ ప్రపంచంలో చూపించలేదు. కొన్నిసార్లు తనను బాధ పెట్టుతున్నటువంటి వారిని కూడా క్షమించేటువంటి వాడు ఒక మనిషి మాత్రమే. బాధ పెడుతున్నటువంటి వారి కోసం చనిపోయేటువంటి వాడు కూడా మనిషే. అవును, అవును ప్రియులారా, అబ్రహాం లింకన్ను చూడండి, తనను చంపినటువంటి వారిని ప్రేమించాడు. తనను చంపినటువంటి వారిని, యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు చూడండి, ఆయన తనను చంపుతున్నటువంటి వారిని ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి. ఎంతోమంది క్రైస్తవులు, పునీత స్టెఫాను గారు మరణిస్తూ తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. అవును మహారాజా, మనిషిలో ఉన్నంత ప్రేమ మరి ఏ జంతువులో కూడా మనం చూడము. అప్పుడు అన్నాడు, అయ్యా, నువ్వు నాకు జ్ఞానోదయాన్ని కలిగించావు, నువ్వు నాకు జ్ఞానోదయాన్ని కలిగించావు. అత్యంత క్రూరమైన జంతువు ఈ లోకంలో మనిషే. అత్యంత ప్రేమ కలిగినటువంటి జంతువు ఈ లోకంలో మనిషే. మరి ఎలా ఒక మనిషి క్రూర జంతువుగా మారతాడు, ఒక మనిషి ప్రేమ కలిగినట్టు జంతువుగా మారతాడు అంటే, అప్పుడు చెప్పాడు పిల్లారా, ఏంటంటే దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనకేమిచ్చాడండి? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను పాటిస్తే మనం ప్రేమ కలిగిన మనుషులుగా మారతాము. ఆ ఆజ్ఞలను పాటించకుండా స్వార్థముతో, కక్షలతో, కార్పణ్యాలతో, శరీర క్రియలతో జీవించినటువంటి వాడు ఒక మృగములాగా మారతాడు, ఒక క్రూర మృగములాగా మారతాడు. కాబట్టి మనిషి పాపము నుండి పవిత్రుడిగా మారడానికి, క్రూర మృగము నుండి ప్రేమ కలిగిన మనిషిగా మారడానికి మనిషికి కొన్ని ఆజ్ఞలు కావాలి, వాటిని పాటించాలి. ప్రియులారా, ఈ రోజున మనకి దేవుడు మొదటి పట్టణములో కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. నిర్గమకాండములో దేనికోసం? మనిషి ప్రేమ కలిగినటువంటి వాడిగా జీవించటం కోసం. వాటిని పాటిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మానవుడు పొరుగువానితో ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉంటాడు. వీటినే మనం 10 ఆజ్ఞలు అంటాం. ఏమంటామండి? వీటిని మనం 10 ఆజ్ఞలు అంటాం. వీటిని పాటించినప్పుడు మనం సాధు స్వభావిగా మారిపోతాం. ప్రియులారా, శతాబ్దాల నుంచి, దశాబ్దాల నుంచి ప్రియులారా, మనుషులు వీటిని పాటించి పునీతులవగలిగారు. మానవునికి అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి, శాంతిని, సమాధానాన్ని చేకూర్చాయి. మనం ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారాలి అంటే ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు. యేసు ప్రభువు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. ధనవంతుడైనట్టు యువకుడు వస్తాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నేనేం చేయాలి పరలోక రాజ్యాన్ని పొందాలంటే? ప్రభు ఏమన్నాడు? 7 కొండల అవతలకెక్కి రామచిలకను పట్టుకొని రా అన్నాడా? లేదండి. పులి మీద యుద్ధం చేసి పులిని చంపు, అప్పుడే పరలోకానికి వస్తావన్నాడా? లేదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలని పాటించు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పాటించు.
చాలు, నువ్వు నిత్య జీవితాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, ఈ తపస్సు కాలంలో మనందరము కూడా నేను 10 ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమిటి 10 ఆజ్ఞలు? మొదటి 3 దేవునికి సంబంధించినటువంటివి, తరువాత 7 మనుషులకు సంబంధించినటువంటివి. ఏంటంటే ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. నేను తప్ప మరొక దేవుడు లేడు. దేవుడు ఏకైక దేవుడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే పూజించాలి. 7వ వాక్యాన్ని చదువుకుందాం. 7వ వాక్యాన్ని, మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరపరాదు. చెడుగా మాట్లాడకూడదు, దేవుని యొక్క నామాన్ని అమంగళం అపవిత్రం చేయకూడదు. ఆ తర్వాత తన నామమును దుర్వినియోగపరచువానని యావే దండింపక మానడో. తర్వాత 3వ ఆజ్ఞ ఏమిటట? 8వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. చాలా చక్కని మాటలు. ఏంటండి మొదటి 3 ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో? దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, దేవుని నామమును వ్యర్థముగా పలకక యుందువుగాక. 3వది దేవుని యొక్క పరిశుద్ధ దినములను పవిత్రపరచుదువుగాక. దేవుని పవిత్ర దినములను పరిశుద్ధపరచదు. ఇవి 3 కూడా దేవునికి సంబంధించినటువంటివి, వీటిని పాటించాలి మనందరము కూడా. తర్వాత 7 ఏమిటి? తల్లిదండ్రులను గౌరవించుదువుగాక, నరహత్య చెయ్యక ఇందువుగాక, మొహతలంపులను తలంపక ఇందువుగాక, దొంగిలింపక ఇందువుగాక, అబద్ధ సాక్ష్యాలు పలకక ఇందువుగాక, మహాపాపములు చేయక ఇందువుగాక, పరుల సొమ్ములకు ఆశింపక ఇందువుగాక. ఇవన్నీ కూడా మన పొరుగు వారికి సంబంధించినటువంటివి. కాబట్టి వీటిని పాటిస్తే నీవు ప్రేమ కలిగినటువంటి వానిగా, స్వర్గరాజ్యానికి వారసునిగా నీవు మారతావు. నీలో ఉన్న క్రూర మృగం అనేటువంటిది, అత్యంత క్రూరవంతమైనటువంటి తత్వం, మనస్తత్వం అనేటువంటిది మారిపోతుంది. వీటిని పాటించకపోతే నీవు క్రూరమృగముగానే మిగిలిపోతావు. దేవుడు మానవాళి అపవిత్రత నుండి పవిత్రంగా మారడానికి ఇచ్చినటువంటి గొప్ప సాధనాలు ఇవి, గొప్ప మార్గదర్శకాలు. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు, క్రొత్తగా రూట్లో వెళుతున్నాం అనుకో, ఎక్కడికి వెళ్ళాలి మనం ఎలా తెలుసుకుంటాం? బోర్డులు, సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ బోర్డు ఉంటుంది. కొన్ని చోట్లయితే హైవేల మీద అయితే అక్కడ చాలా సింబల్స్ తోటి, ఏమంటారు, గుర్తులతోటి చూపిస్తా. ఇటు వెళ్తే 70 కిలోమీటర్లు విజయవాడ, అటు వెళ్తే 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల హైదరాబాదు, అలా ఉంటాయండి ఇటు వెళ్ళాలని. లేకపోతే ఈ రోజుల్లో ఏమొచ్చిందండి, ఫోన్లో నావిగేషన్. ఏంటండి నావిగేషన్? గూగుల్ మ్యాప్స్ అంట. దాన్ని మనం ఫాలో అయితే, అది మనకు చూపించే దారిలో మనం ఫాలో అయితే, మనం వెళితే మనం గమ్యాన్ని చేరుకుంటాం. దేవుడు ఈ లోకములో మనం పవిత్రంగా ఉండడానికి ఇచ్చినట్టు గూగుల్ మ్యాప్ ఏంటంటే 10 ఆజ్ఞలు. మన పవిత్రమైన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి దేవుడిచ్చిన గూగుల్ మ్యాప్ ఏంటండి? ఏంటిది? 10 ఆజ్ఞలు. అంతే, వెరీ సింపుల్. దానిని పాటిస్తే మనం స్వర్గాన్ని చేరుకుంటాం. ఈనాడు సువిశేషములో యేసు ప్రభు కోపం వచ్చిందండి. కోపం రావచ్చండి? ధర్మాగ్రహం అనే పదం ఉంది ఒకటి తెలుగులో. ధర్మం కోసం ఆగ్రహం. పిల్లవాడు చెడ్డ పని చేస్తుంటే, వెరీ నైస్, యు డిడ్ వెల్, చక్కగా చేసావంటే అదేమవుతుంది? పాపం అవుతుంది. గద్దించాలి, తప్పు చేస్తున్నావు అనగలగాలి. ఈ రోజున పిల్లారా, నేను యేసు ప్రభు చేసిన కార్యాన్ని 2గా విభజిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టాడు. ఏం చేశాడు? యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టగానే అక్కడ ఆ పవిత్రమైన స్థలాన్ని, ఆ పరిశుద్ధమైన దేవాలయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపార స్థలముగా మార్చారు, దొంగల గుహగా మార్చారు. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి
యూదుల పాస్కా పండుగ సమీపించుటచ్చే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయముల ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఏం చేస్తున్నారండి అక్కడ? వ్యాపారం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ బిజినెస్. మొన్న ఈ మధ్యలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమన్నారు తెలుసా? ఎవరైనా కానీ దివ్య బలి పూజ పెట్టించటానికి, ఆ పూజ సమర్పించడానికి 100 రూపాయలు ఇస్తారు కదా, 100-200 ఇస్తారు కదా. ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వలేకపోయినా కానీ వారి ఉద్దేశం కోసం పూజ పెట్టాలి. అర్థమైందా? ఇఫ్ దెర్ ఈజ్ సంబడి ఇన్ ద ప్యారిష్, ఇన్ ద కమ్యూనిటీ హూ కెనాట్ ఎఫర్ట్ టు గివ్ మాస్ స్టైపెండ్, ఆల్సో మనీ ఫర్ ద మాస్, if there is somebody and if that person has a need which has to be prayed for in the mass, priest has to pray for that intention even without money. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు. ఆయన చెప్పే మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొత్తగా వాట్సాప్లో నుండి విచిత్రమైన రాతలు వస్తున్నాయండి. ఏంటి? అది రాయటం ఇది రాయటం, తెక్కలు అని రాయటం, కింద పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని పేరు పెట్టడం. మొన్న ఈ మధ్యలో ఒకటి వచ్చింది. ముఖ్యంగా చాలామంది క్రైస్తవులు వాళ్ళు డీపీలుగా పెట్టుకున్నారు. ఏంటంట? తపస్సు కాలంలో మీకు కావలసిన అన్నీ తినేయండి, కొంబాలు తినేయండి, మామూలుగా కాదు అన్నారట పాపు గారు. చూడలేదా మీరు? వచ్చినాయండి. పాపు గారు అన్నది అది కాదండి. డోంట్ మిస్కోట్ హిమ్. ఆయన అన్నదేంటంటే, ఏమి తింటున్నామా దానికంటే కూడా మన హృదయం శుద్ధంగా ఉంచుకోవాలి. ఆయన అన్నదేంటంటే, మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మన ప్రవర్తన సరిగా లేదనుకో, మన హృదయం సరిగా లేదనుకో, దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. ఆయన అన్నటువంటి మాటలు అవి. దాన్ని వక్రీకరించామన్నారంటే, ఏం కావాలంటే అది తినండి ఈ తపస్సు కాలంలో అన్నాడంటండి. ఈ రోజుల్లో ఒక రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగిందండి. అందరి చేతుల్లో ఏముంది? యాప్స్ ఉన్నాయి. ఏది పడితే అది రాయొచ్చు, తయారు చేయొచ్చు. కింద ఏదో చెప్తాడు వాడు, కింద ఏం పెడతారు? అబ్దుల్ కలాం పేరు పెడతారు. ఎవరి పేరు పెడతాం? విలియం మేయర్ పేరు పెడతామండి. ఎవరి పేరు పెడతాం? కొన్నిసార్లు అంటే అలా కాదు చెప్తున్నా, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు పెడుతున్నారండి కొంతమంది తెలివిగా. వద్దు పిల్లారా. ఏమిటి అంటే, పవిత్రంగా ఉంచాల్సినవి పవిత్రంగానే ఉంచాలి. యేసుప్రభు ఎప్పుడైతే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడో, అక్కడ తనను వ్యాపార స్థలముగా అపవిత్రంగా అమంగళముగా చేస్తున్నారో దేవుని యొక్క సన్నిధానాన్ని, ప్రభువుకి ఎక్కడ పట్టలేని కోపం వచ్చింది. తట్టుకోలేకపోయాడండి. తన జీవితంలో ఇంత కోప్పడలేదండి. ఏం చేశాడు? ఆయన కొరడాబేనాడు, తగులుకొని బాధటం మొదలుపెట్టాడు. దొరికిన వాళ్ళని దొరికినట్లు, దొరికిన వాటిని దొరికినట్లు తగులుకొని బాధటం మొదలుపెట్టాడు. రగిలిపోయాడు పిల్లారా, రగిలిపోయాడు. ఏది ఏమైనా కానీ we should not make holy places a business place. This is against God. Whether it is a parish, whether it is an institution, whether it is a holy place, whether it is a shrine, God will not accept అటువంటి వాటిని దేవుడు ఒప్పుకోడండి. అది నువ్వు గురువైనా, సామాన్యుడివైనా, మఠవాసివైనా కానీ, నువ్వు ఒకవేళ దేవుని యొక్క పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తుంటే, నువ్వు ఏ రూపంలోనైనా కానీ నువ్వు దాన్ని అపవిత్రం చేస్తే, దేవుడు దానిని మెచ్చడు, దాన్ని అంగీకరించడు. వెంటనే వాటిని తీసివేశాడు. తరువాత అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటివి మొదటి 3 ఆజ్ఞలండి. ఎవరికి చెందినవి? దేవునికి చెందినవి. దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, దేవుని నామము అపవిత్రము చేయక ఇందువుగాక, దేవుని యొక్క పండగలను పవిత్రంగా కాపాడుదువుగాక. దేవుని యొక్క పవిత్ర స్థలాలను కూడా పవిత్రంగా ఉంచాలి. చాలాసార్లు నేను ప్యారిస్లో ఉన్నప్పుడు విచారణ గుళ్ళోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఐ యూస్ టు సే, ప్రతిమిలాడేవాడిని, కోప్పడేవాడిని, గద్దించేవాడిని. మీరు కావాలంటే చర్చి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏదో ఒక్క మాట మాట్లాడటం వేరు, కానీ అక్కడే ఏం చేయకూడదు? కూరగాయల మార్కెట్ చేయకూడదు. దాన్ని ఎలాగా మార్చకూడదు? కూరగాయల మార్కెట్ చేయకూడదు. ఒక మాట అవసరం ఉంది, ఏదో ఒక మాట అర్థమవుతుందాం చెప్పేది.
సడన్గా ఏదో ఒక మాట ఫినిష్డ్. దేవాలయంలో మనకి రెండే జరగాలి, 2 థింగ్స్. ఒకటి దేవుడు మనతో మాట్లాడాలి, లేకపోతే రెండవది నేను పక్క వాళ్ళతో మాట్లాడాలి. అంతేనా? ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. రెండే విషయాలు దేవాలయంలో. నేను దేవునితో మాట్లాడాలి, లేకపోతే దేవుడు నాతో మాట్లాడాలి. ఇక్కడ రెండో విషయం ఉందండి యేసు ప్రభు ఈరోజు చెప్పిన దాంట్లో. ఏంటంటే ఆయన ఆ పని చేస్తుంటే నీకు ఎవరిచ్చారు అధికారం? ఆశ్చర్యం ఏంటంటే మంచి చేస్తుంటే అధికారం ఎవరిచ్చారని అడుగుతున్నారు. ఫన్నీ కదండి. మంచి చేస్తుంటే నీకు అధికారం ఎవరిచ్చారు? చెడు చేస్తే ఎవరు అడగడండి ఈ లోకంలో, అంతే కదా. అయితే ప్రభు అన్నాడు, మీరు ఈ ఆలయమును పడగొట్టండి, 3 దినాలను నిర్మిస్తాను. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు యేసు ప్రభువు తన యొక్క దేహమైన దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియులారా, ఈ మాటలలో యేసు ప్రభువు చెప్పిన మాటలలో పొరుగువారు కూడా ఉన్నారు. మొదటి 3 మాటలు దేవునికి సంబంధించినవి, తర్వాత 7 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? పొరుగు వారికి సంబంధించినవి. ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, ఈ ఆలయం నా శరీరం అనే ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాలలో లేపుతానన్నాడు కదా. అందులో పొరుగువారు కూడా ఉన్నారు. ఏమిటి అది? నీ శరీరం పవిత్రమైనది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి వీలు లేదు. యూ కెనాట్ డూ ద వే యూ వాంట్ విత్ యువర్ బాడీ. ఇట్ బిలాంగ్స్ టు ద హోలీ స్పిరిట్. అది దేవుని యొక్క ఆలయం, పవిత్రమైనది, పవిత్రంగా ఉంచాలి. రెండవది ముఖ్యమైనది ఆ మాటలో ఏముందంటే, నీ పొరుగువాని యొక్క శరీరము కూడా దేవుని యొక్క ఆలయమే. కాబట్టి అతనిలో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు పొరుగువానిలో? దేవుడు ఉన్నాడు కదా. అప్పుడు అతనిని కూడా గౌరవప్రదంగా చూడాలి. అతనికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు, అతనికి వ్యతిరేకంగా ద్రోహం చేయకూడదు. 10 ఆజ్ఞలలో మిగిలినటువంటి 7 ఆజ్ఞలు అవే. తల్లిదండ్రులను గౌరవించాలి, నరహత్య చేయకూడదు, మహాపాపములు చేయకూడదు, దొంగిలింపక యుందువుగాక, అబద్ధ సాక్ష్యాలు పలకక యుందువుగాక, మహాపాపములు చేయకెందు, తలంపులు తలంపక యుందువుగాక, పరుల సొమ్ములను ఆశింపక. ఏమిటి? నీ శరీరాన్ని పవిత్రంగా చూసుకోవాలి, ఎదుటివారిని కూడా పవిత్రంగానే చూడాలి, దేవుని యొక్క నిలయంగానే చూడాలి. ఇది ప్రభువు పలికిన మాటల్లో ఉన్న పరమార్థం. ఈ తపస్సు కాలంలో మనం చేయాల్సింది ఇదే. ఒకవేళ మనం గడిచిన దినాలలో దేవుని యొక్క స్థలాలని, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క సన్నిధిని అపవిత్రం చేసి ఉంటే దేవా మమ్మ క్షమించు. దేవుని యొక్క ఆలయమైన ఈ శరీరంతో ఒకవేళ మనం పాపము చేసి ఉన్నట్లయితే దేవా మమ్మ క్షమించయ్యా. ఒకవేళ ఎదుటివారు కూడా దేవుని యొక్క ఆలయమే కాబట్టి వారికి వ్యతిరేకముగా పాపము చేసి ఉంటే దేవా మమ్మ క్షమించు అని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి వచ్చి పాపక్షమాపణ పొందుకొని మనం పునర్నవంగా ఉంచుకోవాలి, నూతనీకరించుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి, పవిత్రంగా మారగలగాలి. దేవుని వేడుకుందాం ఈ రోజున. దేవా మమ్ము దీవించు, నీ ఆత్మవర్షాన్ని మాకు దయచేయి, మేము నిన్ను గౌరవించటానికి, పవిత్రంగా చూడటానికి, అదేవిధంగా మమ్మల్ని మేము మా పొరుగు వారిని కూడా పవిత్రంగా ఉంచుకోవడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెన ప్రసాదించమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. తలల వంచి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు వాక్యము ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ పవిత్ర స్థలాలను పవిత్రంగా ఉంచటానికి, అమంగళము పాలు చేయకుండా ఉండడానికి మాకు శక్తినివ్వండి. అదేవిధంగా నీవిచ్చినటువంటి ఈ దేహం అనే దేవాలయాన్ని ఇంకా పవిత్రంగా కాపాడుకోవడానికి, పాపమనేటువంటి బురద, పాపమనేటువంటి మకిలి, పాపమనేటువంటి అశుభ్రత ఈ దేహం అనే దేవాలయానికి అంటకుండా మీరు కాచి కాపాడండి తండ్రి. అదేవిధంగా పొరుగువారు కూడా నీ ఆలయమని గుర్తించి వారిని కూడా గౌరవించి ప్రేమించి మేము వారికి సహాయం చేసేటువంటి బిడ్డలాగా ఈ శ్రమల కాలంలో మాకు నేర్పించమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి బిడ్డలందరిని దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.